కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము విష్ణుశంకర స్వరూపుడనైన ఓ దేవా, వికసించిన పద్మాల వంటి నీ పాదాలు సదా నివసించటంచేత సంతోషించిన శ్రీమంతులకు జ్ఞానులకు మోక్షమును ప్రసాదించటంలో నేర్పుగలవి అట్టి వారి మనస్సులకు తుమ్మెదవైన ఓ ప్రభూ, గొప్ప దయతో కూడిన క్రీగంటి చూపులు గలవాడా, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము శ్రీ శక్ర సంవాద ప్రకారము వచనము హరిహరనాథ. వైశంపాయన మునీంద్రుడు జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. ఆ విధంగా ధర్మరాజు ఇంద్రుడికి బలిచక్రవర్తికి జరిగిన సంవాద పద్ధతి ప్రకారం కాలస్వరూపాన్ని గురించి విని భీష్ముడితో, కందము, జీవుడు దేనివలన వృద్ధి పొందుతాడు, దేనివలన నశిస్తాడు? తేజోమాన్యుడవైన ఓ భీష్మ, నాకీ విషయం బోధపడేటట్లు చెప్పుము అని అడిగాడు. అప్పుడు భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. ఓ జనమేజయ మహారాజా, వచనము ఈ విషయం వివరించటానికి శ్రీ శక్ర సంవాదం అనే తొల్లిటి కథ ఒకటి ఉన్నది. దానిని చెప్పుతాను వినుము. నారదమునీంద్రుడు ప్రతిచోటా తన ఇష్టం వచ్చిన విధంగా తిరుగుతూ ఒకనాడు ఆకాశగంగా నదికి వెళ్లాడు. అక్కడ స్నానం చేసి, కందము, ఆ నదిలోనే స్నానం చేసి వ్రతనిష్ఠతో ఉన్న ఇంద్రుడిని నారదుడు చూచాడు. ఆ పైన వారిద్దరూ అన్యోన్యం మాట్లాడుకుంటూ ఆనందిస్తున్నారు. ఇంతలోనే ఆకాశంలో తేటగీతి, అప్పుడే ఉదయించిన సూర్యమండల కాంతిని అతిశయించిన ఒక కాంతిరాశి కనిపించింది. ఇంద్రుడు నారదుడు చూస్తూ ఉండగానే ఒక వనిత విమానం నుండి దిగి వారి దగ్గరకు వచ్చి, కందము, రాజా, ఇంద్రుడికి ఎదురుగా నిలిచి ఆమె చేతులు మోడ్చి నమస్కరించింది. అతడు ప్రీతితో ఆమెను చూచి కమలముఖి, నీవెవరవు, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడి నుండి వచ్చావు అని ప్రశ్నించాడు. సీసము తేటగీతి, ఇంద్రుడు అట్లా అడిగేసరికి ఆ దేవి మిక్కిలి ఆదరంతో పాపరహితుడవైన ఓ ఇంద్ర, నేను బాలసూర్యుడి కిరణస్పర్శతో వికసించిన తామరపువ్వు నుండి పుట్టినదాన్ని. శ్రీ లక్ష్మి, భూతి అనే పేర్లతో ప్రకాశిస్తూ ఉంటాను. పూర్వం నేను స్వాహ, స్వధ, మతి, శ్రద్ధ, ధృతి, స్మృతి, మేధ అనే గుణాలుండటం వలన రక్కసులను మెచ్చుకుని వారి వద్ద ఉండేదాన్ని. ఇప్పుడు వారిని మెచ్చక నీ చెంతకు వచ్చాను అని చెప్పింది. అది విని ఇంద్రుడు, పూర్వం ఎందువలన రాక్షసులను మెచ్చుకున్నావు, ఇప్పుడు ఏ కారణాన మెచ్చకుండా ఉన్నావు? నీ మెప్పు పొందాలంటే ఎట్లా ఉండాలో మాకు చెప్పుము అని అడిగాడు. అందుకు గౌరవించదగిన పద్ధతిలో మాటలాడే ఆ దేవి ఇంద్రుడితో ఇట్లా అన్నది. కందము, పూర్వం రాక్షసులు దానం, అధ్యయనం, అతిథపుజనం మొదలైన సద్గుణాలు నిండుగా కలిగి ఉండేవారు. అందువలన వారిని అప్పుడు అంగీకరించాను. ఇప్పుడు వారు ఆ గుణాలు వదిలిపెట్టి గర్వం వహించారు. అందుచేత వారిని వదిలిపెట్టాను. వచనము నీవు సత్యంలోనూ ధర్మంలోనూ ఆసక్తి కలిగి ఉన్నావు. అందువలన నీవద్ద నివసించాలన్న కోరిక నాకు కలిగింది. అందుకే వచ్చానని లక్ష్మి చెప్పింది. మరలా ఇట్లా పలికింది. సీసము తేటగీతి, గురువుల పట్ల భక్తి చూపేవారు, దేవతలను పితృదేవతలను పూజించేవారు, సత్యం పలికేవారు, దానం చేసేవారు, ఇతరులకు చెందిన ధనం, స్త్రీల పట్ల కోరికలేక విముఖంగా ఉండేవారు, విప్రులపై ప్రీతి కలిగినవారు, పగటపూట నిద్రించనివారు, వృద్ధులయందు, బలహీనులయందు, దీనులయందు, స్త్రీలయందు దయచూపేవారు, బాహ్యంగానూ ఆంతరంగికంగానూ శౌచం పాటించేవారు, అతిథులై వచ్చినవారు భుజించగా మిగిలిన దానిని మాత్రమే భుజించేవారు అయిన జనులను నేను మెచ్చుకొంటాను. అట్లా కాకుండా ధర్మహీనులై కామక్రోధాలు ఎక్కువగా కలిగి గర్వంతో కూడినవారే పూజార్హమైన కానుకగాని భిక్షగాని పెట్టకుండా కఠినమైన మాటలు మాట్లాడుతూ మిక్కిలి క్రూరమైన ప్రవర్తన కలిగి చరించేవారిని నేను మెచ్చను. కందము, అమరేంద్ర, వేదాలలోనూ స్మృతులలోనూ చెప్పబడిన 7 మంది దేవతలు నాకు వృద్ధి కలిగించేవారు. వారు బుద్ధి, ధృతి, నీతి, శ్రద్ధ, సన్నతి, క్షమ, శాంతి అని వ్యవహరించబడుతున్నారు.
బుద్ధి మొదలైన గుణాలున్న వారి వద్ద లక్ష్మీ వృద్ధి పొందుతుందని తాత్పర్యం. కందము నేను 8వ దేవతను. రాక్షసులలో దుష్ట స్వభావాన్ని చూచి వారిని వదిలిపెట్టాను. నాకు సంతోషం కలిగించే విధంగా ప్రవర్తించేవారు కావటం వలన దేవతల చెంత నిలబడి ప్రకాశిస్తాను అని చెప్పగా, కందము లక్ష్మి చెప్పిన మాటలు విని ఇంద్రుడు, నారదుడు ఆమెను మెచ్చుకున్నారు. ఆ సందర్భంలో అక్కడ గాలి కూడా సువాసనతోనూ సుఖావహమైన స్పర్శతోనూ కూడి మనోహరమై మెల్లగా వీచింది. ఆట వెలది. పిదప పూలవాన కురిసింది. దేవతల నగార మ్రోతలు వ్యాపించాయి. లక్ష్మి తనను వరించగానే నూతన ప్రకాశం పొంది దేవతలకు కన్నుల పండువై ఇంద్రుడు తన పట్టణమైన అమరావతికి వెళ్లాడు. కందము సాటిలేనిది విశిష్టమైనది అయిన ఇంద్రలక్ష్మి సమాగమం వలన ఈ కథ మిక్కిలిగా సంభావించబడుతున్నది. దీనిని విన్నా చదివినా సంపద సమృద్ధిగా లభిస్తుంది. కందము ధర్మరాజా, ఈ ఇతిహాసంలోని రహస్యాన్ని నీ హృదయంలో పదిలపరచుకొమ్ము. తద్వారా దృఢమైన శీలంతో చలనం లేని వాడవు కమ్ము. అట్లా చేస్తే లక్ష్మి స్థిరంగా నీ వద్ద నిలిచిపోతుంది. కందము భీష్ముడు ఆ రీతిగా చెప్పగా విని ధర్మరాజు ఆయనతో ఇట్లా అన్నాడు. మహాత్మా, ప్రజలకు ఏ రకమైన ఆచారం వలన, ఏ విధమైన శీలం వలన, ఏ చదువు వలన ముక్తి దొరుకుతుంది? కందము ధర్మరాజు అట్లా అనేసరికి భీష్ముడతడితో ఇట్లా అన్నాడు. దృఢ వివేకం వలన ప్రసిద్ధుడవైనవాడా, ఒక పూర్వకథ వినుము. అది నీ ప్రశ్నకు తగిన సమాధానమవుతుంది. దాన్ని వినిపిస్తాను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము పంచమాశ్వాసము దేవల జైగిషవ్య సంవాద ప్రకారము. వచనము పూర్వం అసితుండనే పేరుగలడైన దేవలముని జైగిషవ్యుడనే మునిని ఇప్పుడు నీ వృత్తాంతాన్ని తెలుసుకొనాలని అడిగాడు. అప్పుడా జైగిషవ్యుడతడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. శాంతి సంపన్నులై ప్రియదర్శనులైన వారికి ఏది పాటింపదగిన ధర్మంగా ఉన్నదో ఆ ధర్మం పట్ల నా చిత్తం ఎనలేని ప్రీతి కలిగి ఉన్నది. ఆ ధర్మ విధానం ఎట్లాంటిదో వివరిస్తాను వినుము. కందము కిల్బిషం లేని ధర్మరాజా, ఇతరులు తనను పొగడవచ్చును లేదా తెగడవచ్చును. అట్లా చేసిన చిత్తంలో ప్రీతిగాని అప్రీతిగాని లేకుండా ఉండటం, అట్లాగే పరులు తనను కొట్టినా కోపం లేకుండా ఉండటం జ్ఞానులైన వారి ఎన్నదగిన గుణాలుగా ఉన్నాయి. ఆట వెలది. ఏదో ఒక వస్తువును కోరుకొని అది లభించకపోవటం వలన హృదయ తపానికి గురి అయి విచారించరాదు. తనకు మంచి జరిగినా చెడు జరిగినా దానివలన తృప్తినొందాలి. తాను అనుకున్నట్లు ఒక పని జరగలేదని చింతించకూడదు. ఇవే మేలైన గుణాలు. కందము సంతోషం, అభిమానం, అసహనం, అపరాధం, మదించటం, తన గొప్పతనాన్ని గూర్చిగాని లేక తక్కువతనాన్ని గూర్చిగాని చింతిస్తూ ఉండటమనేవి ఋషులు విధించిన సదాచార పద్ధతిలో నిరసించబడిన గుణాలుగా ఉన్నాయి. కందము మునిశ్రేష్ఠ, అంతరింద్రియ నిగ్రహం కలవాడు తనకు అవమానం జరిగితే అమృతం త్రాగినట్లుగా తృప్తి పొందుతాడు. సమ్మానం జరిగితే విషం త్రాగినప్పుడు పొందినట్లు కలతను పొందుతాడు. సమ్మానం కావాలని కోరడు. అవమానం జరిగితే కలత చెందడని తాత్పర్యం. కందము ఆత్మతత్వం తెలిసినవాడికి ఏ విధమైన జనులను చూచినా ఎప్పుడైనా వీరు నావారు, వీరు శత్రువులు అనే భేదబుద్ధి పుట్టదు. ఆ భేదభావం లేకపోవటం వలన ఏ పరిస్థితిలోనూ ఆయన చిత్తంలో సంతోషం లోపించదు. ఆట వెలది. ధర్మతత్పరుడవైన మునీంద్ర, క్షేత్రాదులైన జ్ఞానేంద్రియాలను పాదాదులైన కర్మేంద్రియాలను జయించినవాడు హృదయంలో శాంతి పొందుతాడు. శాంతి వలన వాడికి శాశ్వత సుఖం కలుగుతుంది. అప్పుడతడిలో ఏ విధమైన వికారాలు కలగవు. అట్లాంటి వాడితో పూజితమైన పద్ధతిలో చెలిమి సాధించటం దేవతలకు సైతం దుర్లభంగా ఉంటుంది. కందము జైగిషవ్యుడు దేవలుడితో ఈ విధంగా చెప్పాడని భీష్ముడన్నాడు. అది విని ధర్మరాజు సంతోషించాడు. ఆపై భీష్ముడిని సమస్త జనులకు సకల ప్రాణులకు ప్రియమైనవాడు ఎవడు అని ప్రశ్నించగా, కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతి పర్వము పంచమాశ్వాసము ఉగ్రసేన శ్రీకృష్ణ సంవాద ప్రకారము. వచనము మహాత్ముడైన భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. పూర్వం ఉగ్రసేనుడికి కృష్ణుడికి నారదుడి విషయమై ఒక సంవాదం జరిగింది. ఆ సంవాదం నీవు అడిగిన విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. దానిని వివరిస్తాను వినుము. కందము ధర్మరాజా,
ఉగ్రసేన మహారాజు శ్రీకృష్ణుడిని చూచి ప్రజలు నారదుడిని ఎంతో ఘనంగా ప్రశంసిస్తున్నారు పద్మనాభ. నిజంగా నారదుడు ఆ ప్రశంసకు తగినంత గొప్పవాడేనా అని అడిగాడు. వచనము: ఉగ్రసేనుడట్లా అడిగేసరికి శ్రీకృష్ణుడు మహామతేన ఆ రాజుతో ఇట్లా అన్నాడు: సీసము ఆట వెలది రాజా. నారదునిలో శాస్త్రజ్ఞానం, సదాచారం అధికంగా ఉన్నాయి. అతడి హృదయంలో ఇసుమంతైన అహంకారం లేదు. అతడి శీలం చక్కనిది. వేషంలో ఏ విధమైన వికారము లేదు. అతడిలో మాత్సర్యం, గర్వం, మదం అనే దుర్గుణాలు లేవు. అతని పుట్టుకందము, తపస్సు, తేజస్సు, బుద్ధి, వినయం, నీతి చాలా ప్రసిద్ధి పొందాయి. అతడు ధీరత్వం, మధురమైన మాటలు కలవాడు. శరత్వం, దీనత్వం, కోపం, లోభం అనే దుర్గుణాలను అతడు ఈసరించుకొంటాడు. అతడికి ఈర్ష్య, గర్వం, అసూయ, తిరస్కారభావం అనేవి తెలియవు. అట్లాంటి మునిశ్రేష్ఠుడైన నారదుడిని జనులు కీర్తించటంలో ఆశ్చర్యమేమున్నది? వచనము: ఈ విధంగా కృష్ణుడు ఉగ్రసేనుడితో చెప్పాడు. పై చెప్పిన గుణాలు అందరికీ ప్రియమైనవి, సమస్త ప్రాణులకు ఇష్టమైనవి అని చెప్పేసరికి విని ధర్మరాజు భీష్ముడిని కాలము యొక్క అవయవాలకు చెందిన విభాగాలను, కృతాదియుగాల ప్రమాణాలను తెలియజెప్పుమని అడిగాడు. అప్పుడు భీష్ముడు పూర్వం శుకుడు ఈ విషయాలనే వేదవ్యాస మునీశ్వరుడిని అడిగాడు. ఆ మునీంద్రుడు చెప్పిన విషయాలు నీ వడిగినవే కాక ఇంకా ఆయన అనేక విషయాలు తెలియజేశాడు. వాటిని వివరిస్తాను విను మని ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. కందము: కౌరవాధిపతివగు ఓ ధర్మరాజా, పాపరహితుడు, పరాశరుడి పుత్రుడు అయిన వ్యాసుడిని ఒకసారి అతడి కుమారుడు, బుద్ధివైభవంలో పెద్దవాడు అయిన శుకుడు వినయంతో సమీపించాడు. భక్తిభావంతో తండ్రికి నమస్కరించాడు. ఆ పైన ఇట్లా అన్నాడు: తేటగీతి మునిశ్రేష్ఠ, కాలము యొక్క స్వరూపాలను, పంచభూతాల ప్రకారాలు లోనుగా గల విషయాలను తెలుసుకొనాలని అనుకొంటున్నాను. మెండైన కృపతోనికిసలాడగా నాకు ఆ విషయాలు తెలియజేయుము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. వ్యాసుడు శుకునకు చెప్పిన కాలావయవ నిరూపణము. వచనము: శుకుడా విధంగా అడిగేసరికి వేదవ్యాసుడు మిక్కిలి ఆదరంతో పూజనీయుడైన ఆ శుకుడిని చూచి ఇట్లా అన్నాడు. కందము: కాలాలకు, భూతాలకు ఆధారమైన గొప్ప ప్రభావంతో ఒక తేజశక్తి పైకి అన్ని పనులు చేస్తున్నట్లు భాసిస్తున్నాయి. కాని అది ఎప్పుడుగాని ఏ విధమైన క్రియతోనూ సంబంధం లేనిదిగానే ఉన్నది. వచనము: ఆ తేజోరూపమైన శక్తి మనస్సులో భావించటానికి యోగ్యమైనదిగా ఉన్నది. కందము: ఆ సంగతి వివరిస్తాను వినుము. 18 నిమేషాలు ఒక కాష్ఠ అన్న కాల విభాగం అవుతుంది. అట్లాంటి 30 కాష్ఠలు ఒక కళ అవుతుంది. 360 కళలను ఒక ముహూర్తం అంటారు. తేటగీతి మోహమంటని ఓ కుమారా, 30 ముహూర్తాలు ఒక అహోరాత్రం అవుతుంది. 30 అహోరాత్రాలు ఒక మాసం అవుతుంది. 2 మాసాలు కలిస్తే ఒక ఋతువవుతుంది. 6 ఋతువులు ఒక సంవత్సరం అవుతుంది. తేటగీతి సద్గుణాల చేత శోభిల్లే ఓ కుమారా, ఆ ఋతువులలో 3 ఋతువులను అయనమంటారు. ఒక అయనానికి ఉత్తరాయణమని, మరొక అయనానికి దక్షిణాయనమని పేర్లు. ఈ అయనాలు రెండింటినీ అహోరాత్రాలు, రేయింబవళ్లు అని కూడా వ్యవహరిస్తారు. వచనము: యోగులు నిర్దేశించినట్లుగా పై వ్యవహారం కాలానికి ఏర్పడింది. తేటగీతి పాపరహితుడా, యోగులు ఉత్తరాయణాన్ని అగ్ని అని, దక్షిణాయనాన్ని ధూమమని కూడా అంటారు. అంతేకాక అందు మొదటిది సుగతి కలిగిస్తుంది కాబట్టి శుక్లమని, రెండవది దుర్గతి కలిగిస్తుంది కాబట్టి కృష్ణమని వ్యవహరించటం కూడా కద్దు. కందము: విద్వాంసులైనవారు మానవులకు చెందిన నెలలు పితరులకు దినాల క్రింద లెక్కింపబడతాయని, సంవత్సరాలు దేవతలకు దినాల క్రింద పరిగణించబడతాయని అంటారు. అంటే మానవులకు ఒక్క నెల అయితే పితరులకు ఒక్క దినమవుతుంది. మానవులకు ఒక్క సంవత్సరమైతే దేవతలకు ఒక్క దినమవుతుందని భావం. ఇక కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని క్రమంగా ప్రవర్తించే ఆయా యుగాలకు చెందిన సంవత్సరాల వివరాలు తెలియజేస్తాను. వచనము: వినుము. సీసము. తేటగీతి దేవతలకు చెందిన 12,000 సంవత్సరాలు గడిచేసరికి 4 యుగాలు పూర్తి అవుతాయి.
అందులో మొదటిదైన కృతయుగానికి 10/4 భాగాలు, త్రేతాయుగానికి 3 భాగాలు, ద్వాపరయుగానికి 2 భాగాలు, కలియుగానికి 1 భాగంగా కాలం విభక్తమైంది. 12,000లో 10/4 భాగం 4,800, మూడవ భాగం 3,600, రెండవ భాగం 2,400, ఒక భాగం 1,200గా గ్రహించవలసి ఉంటుంది. ఈ సంఖ్యలను క్రమంగా 360తో గుణిస్తే మానుషలోకానికి చెందిన కృతయుగాదుల సంవత్సరాలు సిద్ధిస్తాయి. వచనము ఇట్లా లెక్కిస్తే మానవలోకానికి చెందిన కాల విభాగంలో కృతయుగానికి 17,28,000, త్రేతాయుగానికి 12,96,000, ద్వాపరయుగానికి 8,64,000, కలియుగానికి 4,32,000 సంవత్సరాలు వస్తాయి. ఇందులో కొంతకాలం సంధ్యలని, సంధ్యాంశాలని వ్యవహరించబడుతుంది. కందము కుమార అన్ని యుగాల ఆద్యంత భాగాలను సంధ్యలని, సంధ్యాంశాలని అంటారు. కాలతత్వాన్ని బట్టి పరిశీలిస్తే యుగయుగానికి ఈ సంధ్యాంశాలు సమంగానే ఉంటాయి. వచనము ఆ సంధ్యలు, సంధ్యాంశాల వివరం ఎట్లా అంటే దేవతల కాలమానానుసారం వివరిస్తాను. కందము కృతాది సర్వైగాలకు సంధ్యలలోనూ సంధ్యాంశాలలోనూ క్రమంగా దేవతల కాలమానం ప్రకారం 400 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 100 సంవత్సరాలు లెక్కకు వస్తాయి. వచనము దేవతావత్సరాలను 360తో గుణిస్తే మానుష వత్సరాలు వస్తాయి. ఆ విధంగా గుణించగా కృతయుగానికి సంధ్యాంశం 1,44,000 మానుష సంవత్సరాల కాలమవుతుంది. త్రేతాయుగానికి 1,08,000 సంవత్సరాల సమయమవుతుంది. ద్వాపరయుగానికి 72,000 సంవత్సరాల సమయమవుతుంది. కలియుగానికి 36,000 సంవత్సరాల కాలం పడుతుంది. కందము మనుష్యులకు ముఖ్యంగా కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో శ్రేష్టమైన జ్ఞానస్ఫూర్తి, ద్వాపరయుగంలో యజ్ఞం చేయటం, కలియుగంలో దోషాచరణము స్వభావంగా సంభవిస్తుంటాయి. కందము కుమార పరిశీలించి చూస్తే మానవాళికి త్రేతాయుగం నుండి న్యాయం, ధర్మం, ఆయువు, శరీర పటుత్వం ఇవి అంతకంతకు ఎంతగానో తరిగిపోతాయి. తేటగీతి కృతాదులైన 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. అట్లాంటి 1000 మహాయుగాలు బ్రహ్మకు ఒక పగటి కాలమవుతుంది. రాత్రి కాలం కూడా అంతే. ఈ విధమైన బ్రహ్మ పగలు, రేయి కాలక్రమాన్ని తెలుసుకున్న పండితులే అహోరాత్రవేత్తలనబడతారు. తేటగీతి ఆ బ్రహ్మ రాత్రివేళ నిద్రిస్తాడు. అతడు నిద్రించే సమయమే లోకాలకు ప్రళయకాలం. ప్రభాతం కాగానే అతడు మేలుకొంటాడు. పగటి వేళలో ప్రాణికోట్ల సృష్టికి పూనుకొంటాడు. ఈ క్రమపద్ధతి ఇట్లాగే సాగిపోతూ ఉంటుంది. వచనము వ్యాసుడు ఇట్లా చెప్పి మళ్ళీ ఈ రీతిగా అన్నాడు. తేటగీతి పాపరహితుడవైన ఓ సుక బ్రహ్మం తేజోమయం, అది శుక్లం, అన్నింటికంటే ముందు ప్రకాశించేది. ఈ విశ్వమంతా ఆ బ్రహ్మము యొక్క సారాంశమే. ఆ బ్రహ్మమే అహహకాలంలో మేలుకొని నానావిధ భూత సంచయాన్ని సృష్టిస్తుంది. వచనము ఆ బ్రహ్మస్వరూపం ఎట్లాంటిదంటే పూజనీయమైన ఆ బ్రహ్మ తత్వం నుండి ఆటవెలది. మహత్తు, మనస్సు, ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే ఈ 7 రూపాలు గొప్ప వైభవం కలిగి క్రమంగా జన్యజనక భావంతో ఉదయిస్తున్నాయి. అంటే బ్రహ్మతత్వం నుండి మొదట మహత్తత్వం పుడుతుంది. దాని నుండి మనస్సు, మనస్సు నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలము నుండి పృథ్వీ ఇట్లా క్రమంగా పుట్టుతున్నాయి. మహదాధికమైన సప్తరూపాలకు మూలం బ్రహ్మమే. కందము పంచభూతాలలో క్రమంగా ఆకాశం శబ్దమనే గుణంతోనూ, వాయువు స్పర్శమనే గుణంతోనూ, తేజస్సు రూపమనే గుణంతోనూ, జలం రసమనే గుణంతోనూ, పృథివీ గంధమనే గుణంతోనూ ప్రశస్తి వహిస్తున్నాయి. కందము జనస్తుతుడవైన ఓ సుక వినుము, మునీంద్రులుపై చెప్పిన సప్త స్వరూపాలను పురుషులు అని వ్యవహరిస్తున్నారు. వారు తమలో తాము కూడితే సృష్టి కార్యం సిద్ధిస్తుంది, కూడకుండా ఉంటే సృష్టి జరగదు. వచనము ఈ విధమైన ప్రభావంతో కూడి కందము ఆ పురుషుడు తేజోరూపమని, బ్రహ్మమని, ప్రాజాపత్యమని వ్యవహరించబడుతున్నాడు. అంతేకాక నిర్మలమైన మతి గలిగి సదా ప్రకాశించే సత్యము, నిత్యము అయిన మహిమతో ప్రకాశిస్తూ ఉంటాడు. కందము ఆ పురుషుడినే వ్యాపకుడని,
స్రష్ట అని, బ్రహ్మ అని, ప్రజాపతి అని అంటారు. అతడు నిత్యము, సత్యము అయిన ఆత్మభావంతో ప్రకాశిస్తుంటాడు మరియు సంగం లేనివాడై ఏ విధమైన నిర్దేశం లేక వెలుగొందుతూ ఉంటాడు. కందము కుమార, ఆ పురుషుడు తన దివ్యమైన హృదయంలో తలుచుకుని దేవతలు, ఋషులు, గరుడులు, ఉరుగులు, నరులు, కిన్నరులు, పర్వతాలు, నదులు, అడవులు, సాగరాలు, వీటిలో సురాదులు చేయదగిన ఆయా కార్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. వచనము ఈ విధంగా సంభవించి నడుస్తున్న లోకాలలో ఆటవెలది పాపరహితుడవు, అధిక తేజుడవు అయిన ఓ సుక, కొందరు పురుష ప్రయత్నమే ఫలమిస్తుందంటారు, మరికొందరు కార్యఫలం ఇచ్చేది దైవమని చెప్పుతారు, ఇంకా కొందరు ఫలమంతా ఆయా భూతాల స్వభావమే కాని మరేమీ కాదు అని పేర్కొంటారు. వచనము కర్మమార్గంలో ఉండేవారి పద్ధతులివి. సత్వస్థులైన వారు సదా సమదర్శనం కలిగి ఉంటారు. ఇక ఇందులో ఉన్న విశేషం వివరిస్తాను వినుము. కందము ప్రజ్ఞావంతుడవైన ఓ సుక, సర్వజనులకు తపస్సు మంగళకరమైనది. తపస్సుకు మూలం ఎడతెగని సమదమాలే అవుతున్నాయి. అందువలన సమదమాలను మనస్సులో అలవరుచుకొనాలి. వచనము తపస్సుకు వేదాధ్యయనం బలం చేకూరుస్తుంది. తద్వారా తపస్సుకు రాగల ఫలాన్ని ప్రసాదింపజేస్తుంది. కందము గుణశ్రేష్ఠుడవైన ఓ సుకుడా, బ్రహ్మములు శబ్దబ్రహ్మమని, పరబ్రహ్మమని రెండు రకాలుగా ఉన్నాయి. శబ్దబ్రహ్మను భజించడంలో ఆసక్తిగలవాడు పరబ్రహ్మను పొందుతాడు. కందము పురుషవర్యుడవగు ఓ సుక, పరబ్రహ్మమే తాను ఏ క్రియా లేనిదే కూడా ప్రకృతి ప్రభావంతో సబలత్వం పొంది భూతాలను పుట్టించటం, సంహరించటం చేస్తూ ఉంటుంది. వచనము ముందు జగత్తు యొక్క సృష్టి విధానం చెప్పాను, ఇప్పుడు సంహార విధానం ఎట్లాంటిదో వివరిస్తాను వినుము. తేటగీతి స్థావర జంగమాలనబడే సకలము భూమిలో కలిసిపోతాయి. అది ఘటస్వరూపం నశించిన పిమ్మట ఘటం తన పూర్వరూపమైన మృత్తికను, మట్టిని పొందినట్లు అవుతుంది. ఆ భూమిని జలాలు మృంగుతాయి. జలాలను అగ్ని, అగ్నిని వాయువు, వాయువును ఆకాశము కబళిస్తాయి. ఆటవెలది మనస్సు ఆకాశాన్ని హరించివేస్తుంది. ఇట్లా సకలభూతాలు తమ తమ గంధం మొదలైన గుణాలతో కూడా లయమైపోతాయి. తరువాత మనస్సుకు అధిదేవత అయిన చంద్రుడు తన స్వభావం పొంది ఆ మనస్సును కూడా తనలో లయం చేసుకుంటాడు. కందము సంకల్పం చంద్రుడిని గ్రహిస్తుంది. నిరుపమానమైన జ్ఞానం సంకల్పాన్ని రూపుమాపుతుంది. కాలం క్రమంగా విజ్ఞానాన్ని, దాని బలాన్ని, పురుష శరీరత్వాన్ని హతమారుస్తుంది. కందము విశాల బుద్ధిగల ఓ సుకుడా, ఆ కాలం కూడా నశిస్తుంది. పిదప విద్యచేత వికాసం పొందిన జ్ఞానం దేనితోనూ కలయిక చెందక శుద్ధబోధ స్వరూపమై వెలుగొందుతుంది. అదే బ్రహ్మం, వేదాలతో ప్రశస్తమైన బ్రహ్మమదే. కందము సుకుడా వినుము, ఈ సంహారకార్యం కూడా ఆ బ్రహ్మవశంలోనిదే. ఈ ప్రకారంగా ఆ బ్రహ్మం రేయింబవళ్లు భూతాలకు వినోద క్రీడవలే జనన మరణాలను చేస్తూ ఉంటుంది. వచనము వ్యాసుడట్లా చెప్పి ఆర్యశ్రేష్ఠుడైన సుకుడిని చూచి మళ్లీ ఇట్లా అన్నాడు. సీసము తేటగీతి బ్రాహ్మణుడు తాను పుట్టిన తర్వాత జాతకర్మ, చూడాకర్మ, అపనయనం మొదలైన సంస్కారాలు పొందాలి. ఆపై ఆచార్యుడి చెంతకు వెళ్లి వేదాధ్యయనం చేయాలి. పిదప గురుని అనుమతి పొంది గార్హస్థ్యం, వానప్రస్థం, సన్యాసం అనే 3 ఆశ్రమాలలో ఏదైనా ఒక ఆశ్రమాన్ని స్వీకరించాలి. బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం అనే 3 ఆశ్రమాలకు ఆధారం గృహస్థాశ్రమం అంటారు. అందుచేత తాను బ్రహ్మచారిగా ఉంటూ వేదాధ్యయనం చేయటం ద్వారా ఋషి రుణం తీర్చుకున్న బ్రహ్మచారి ఇప్పుడు క్రమపద్ధతిలో గృహస్థాశ్రమం స్వీకరించి దేవృణాన్ని, పితృణాన్ని తీర్చుకొనాలి. ఈ రీతిగా క్రమపద్ధతిలో చిత్తదోషం తొలగించుకొని పరిపాకం పొందిన తర్వాతనే ఉత్తమాశ్రమమైన సన్యాసం స్వీకరించటం మంచిది. తేటగీతి బ్రాహ్మణులకు యజ్ఞం చేయటం, ఇతరుల చేత చేయించటం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అనబడే షట్కర్మలు తగిన పనులని పెద్దలు చెప్పుతారు. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము దానగుణంబు సర్వవర్ణ సామాన్యంబుగా నిరూపించుట. దానమనేది అన్ని జాతులకు సాధారణమైన ఉత్తమ ధర్మం. పుణ్యాత్ములకు ఈరాని వస్తువు లేదు. పూర్వం కాశ్యుడనే రాజు తన ప్రాణాలిచ్చి బ్రాహ్మణుడి ప్రాణాలను రక్షించాడు. ఉసినరాధిపతి అయిన శిబి బ్రాహ్మణులకై తన అవయవాలను,
ఔరసపుత్రుడిని దానం చేశాడు. కాశిని పాలించే ప్రతర్దనుడనే రాజు తన నేత్రాలు విప్రుడికై దానం చేశాడు. జనకుడు, పరశురాముడు, గయుడు బ్రాహ్మణులకే సమస్త భూమండలాన్ని దానమిచ్చారు. పాంచాలదేశీయుడైన బ్రహ్మదత్తుడు విప్రశ్రేష్ఠులకు శంఖనిధినే దానం చేశాడు. అంతేకాదు చాలామంది తగిన విప్రులకు ప్రాణాలు, శరీరం, మణులు, బంగారు, కన్యలు, గోవులు మొదలైన శ్రేష్ఠ పదార్థాలను దానం చేసి ఉన్నారు. వారికందరికీ కలిగిన సద్గతులను వివరించటానికి సాధ్యం కాదు అని చెప్పి వ్యాసుడు మళ్ళీ ఇట్లా అన్నాడు. కందము, దానం, అధ్యయనం, యజ్ఞం చేయటం అనే కర్మల వలన అనేక విధాల పాపాలు నశిస్తాయి. కాబట్టి వాటినాచరించటం మేలైన పని. వేదవిహిత ధర్మం కానప్పుడు ఏ ప్రాణులను హింసించకుండా ఉండాలి. వేదం విధించినప్పుడు ప్రాణిహింస హింస కాదని భావం. ఆట వెలది. పాపాలనన్నిటినీ నశింపజేసుకున్న పవిత్రాత్ముడు మితంగా ఆహారం స్వీకరించి ఇంద్రియాలపై విజయం సాధిస్తాడు. కామక్రోధాలను తన మనస్సులో ప్రవేశింపనీయేడు. అట్లా చేసి బ్రహ్మ పదవిని ఎదలో అభిలషిస్తాడు. ఆట వెలది. ప్రశాంతమైన చిత్తం కలసుకుడా. పైనే చెప్పిన రీతిగా ప్రవర్తించేవాడు ఇంద్రియాలే నీరుగా, కోపమే బురదగా, లోభమే గట్టుగా, ఇట్లా భీకరంగా ఉన్న సంసారమనే విశాలమైన నదిని తరిస్తాడు. తేటగీతి. గొప్ప ప్రజ్ఞ అనే పడవనధిష్ఠించినవాడు సంసారమనే నదిని దాటుతాడు. అట్లా కాక కామక్రోధాల వలన ప్రజ్ఞకు భంగం కలిగితే ఆ నది తరణం చిక్కుపడి నెరవేరకపోతుంది కదా. కందము, అనుపమ వివేకం కలసుకుడా. ఎవరికి హర్షం, భయం, కోపం లేవో, ఎవడు ధైర్యశాలియో, జాగరూకమైన బుద్ధిగలవాడో, ధర్మాన్నాశ్రయించి ఉంటాడో, ఇంద్రియ నిగ్రహం కలిగి ప్రవర్తిస్తాడో అట్లాంటివాడు నాశం పొందడు. కందము, మనం అనుష్ఠించే కార్యాలలో ఒక్కొక్క పట్టున ధర్మకార్యం అధర్మంగా తోస్తుంది, అధర్మకార్యం ధర్మంగా తోస్తుంది. అందుచేత ధర్మశాస్త్రాలను పరీక్షించి ధర్మగమనమెట్లాంటిదో గుర్తించాలి. వచనము. ఇట్లా బోధించి వ్యాసుడు శుకుడితో ఇంకా ఇట్లా అన్నాడు. కందము, పండితులైనవారు జ్ఞానసిద్ధిని కోరి వాక్కును, మనస్సును నిగ్రహిస్తారు. శాంతి పొందటానికే విశేషజ్ఞానంతో ఆత్మనియమం పాటిస్తారు. కందము, వేదజ్జుడైనా, వేదగంధం లేనివాడైనా, ధర్మజుడైనా, పాపాత్ముడైనా సరే పైన చెప్పిన పద్ధతి పాటిస్తే అందరూ సమంగా జరామరణ ప్రవాహరూపమైన సంసార సముద్రాన్ని కష్టం లేకుండా దాటుతారు. వచనము. సదాచారమే చక్రపుటంచుగా, ప్రాణమే కాడిగా, అపానమే ఇరుసుగా, సిగ్గే ఆచ్ఛాదనంగా, ఉపాయాపాయాలే నొగలుగా, ఘ్రాణేంద్రియ శ్రవణేంద్రియాలే గుర్రాలుగా, జ్ఞానమే సారథిగా, సర్వతంత్రమే కొరడాగా, త్యాగమే పగ్గాలుగా సాగే యోగమనే రథాన్ని ఎక్కిన ఉపాయశాలైన ఆత్మ అనే రథికుడు మోక్షపదం చేరుకొనగలడు. ఆ విధంగా పయనించిన రథికుడు ఆ ఉపాయబలంతో కందము, క్రమంగా బలపడి పృథ్వీవ్యాపస్తేజోవాయవకాశాలనే పంచభూతాలపై విజయం సాధిస్తాడు. అంతేకాక అహంకారాన్ని కడకు నెట్టివేస్తాడు, బుద్ధిని నియమిస్తాడు, ప్రకృతి చేష్టలైన కామాదులను అరికట్టుతాడు. ఆట వెలది. పాపరహితుడవైన ఓ శుకుడా, జీవాత్ముడు పృథ్వీభూతాన్ని జయించిన నాటి నుండి క్రమక్రమంగా వృద్ధి పొందుతాడు. అతడు ధూమం, మిణుగురులు, తేజోహీనత లేని అగ్ని అనేక జ్వాలలతో కూడి జ్వలించినట్లే యోగసిద్ధుడై ప్రకాశిస్తాడు. తేటగీతి. అహంకారంపై విజయం సాధిస్తే క్రమంగా అది పృథ్వ్యాది పంచభూతాలను, బుద్ధిని, ప్రకృతిని జయించగల సంస్కారాన్ని ప్రసాదిస్తుంది. అందువలన మునివర్యులకు గొప్ప ప్రభావం సమకూరుతుంది. వచనము. ఇంతవరకు నిరూపించబడింది యోగ పద్ధతి. తేటగీతి. పాపరహితుడా, ఇంద్రియాలను విషయాలపై పోనీయకుండా మనస్సు మరలింపజేసి ఆత్మయందు సంలగ్నం కావించాలి. సాంఖ్యులు ఈ పద్ధతినే పాటిస్తారు. పరిశీలించి చూడగా సాంఖ్యయోగ మార్గాలు రెండూ ఒక పద్ధతికి చెందినవే. కందము, యోగులలో శ్రేష్ఠుడవైన ఓ శుకుడా, నిస్సారమైన సంసారానికి ముఖ్య కారణం మమకారమే. అందువలన సాంఖ్యాన్ని అనుసరించే వారికైనా, యోగాన్ని పాటించేవారికైనా మమకార పరిత్యాగం సమానమైన ధర్మం. వచనము. ప్రాణులలో ఉన్న తేడాలు వివరిస్తాను వినుము. చరాచరాలైన రెండు రకాల ప్రాణులలో చరప్రాణులు మేలైనవి. అవి మావి, గ్రుడ్డు, ఉద్భిదము, చెమట అనే ఉత్పాదక పదార్థాల నుండి పుట్టి అనేక పాదాలు గలవి.
2 పాదాలు గలవేయి ఉంటాయి. వాటిలో మానవులు మేలు, మానవులలో జాతి ధర్మాన్ని పోషించేవారు శ్రేష్ఠులు, వారిలో విప్రులు మేలైనవారు, విప్రులలో వేదము నెరిగినవారు ముఖ్యులు, వేదం తెలిసిన వారిలో వేదార్థ ప్రవచనం కావించేవారు ఉత్కృష్టమైనవారు, అట్లా ప్రవచనం చేసేవారిలో ఆత్మజ్ఞులైనవారు గొప్పవారు, ఆత్మతత్వం తెలిసినవారు, సర్వధర్మవేత్తలు, యథార్థమైన సంకల్పం కలవారు, అద్భుతాధదేవాలను ఎరిగినవారు అవుతున్నారు. దేవతలు అట్లాంటి వారినే బ్రాహ్మణులంటారు. ఆ రకమైన బ్రాహ్మణులు అందరికీ ప్రణామాదుల చేత ఆదరించదగి ఉన్నారు. వారికి సమానమైన వారెవరూ లేరు. వారి నాధారం చేసుకునే సమస్త లోకాలు నడుస్తున్నాయి అని మళ్లీ వేదవ్యాసమునీంద్రుడు ఇట్లా అన్నాడు. తేటగీతి పూర్వోక్తమైన లక్షణాలతో ఒప్పారే బ్రాహ్మణుడు ఎట్లా ప్రవర్తించాలో చెప్పుతాను వినుము. అతడు నిర్మల జ్ఞానం కలిగి గొప్ప దీక్షతో శ్రద్ధతో కర్తవ్యకర్మలు చేయాలి. అట్లా చేస్తే అతడి సంశయాలన్నీ తొలగిపోతాయి. అతడు మనోనైర్మల్యం పొందుతాడు. కందము ఓ పాపరహితుడవైన సుకుడా, ఈ సమస్త ప్రపంచాన్ని ఏది సృష్టిస్తున్నదో ఆ మహాపావనమైన భూతంతో కలయిక అనే శుభం తపస్సుతో వెంటనే సిద్ధిస్తుంది. ఇందులో సందేహం లేదు. కందము కుమార, భూసురులకు మైత్రి వంటి ధర్మం మరొకటి లేదు. మైత్రీ ధర్మాన్ని చక్కగా నడిపితే ఇతర కర్మల పవిత్రతలు పాటించవలసిన పనిలేదు. ఆ మైత్రి నిత్యానిత్య వివేకాన్ని కలిగిస్తుంది. వచనము వ్యాసుడు ఈ రీతిగా చెప్పగా విని సుకుడు ఆ మునిశ్రేష్ఠుడితో మళ్లీ ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. వ్యాసుడు సుకునకుపదేశించిన పరబ్రహ్మ ప్రాప్తి సాధన ప్రకారము. కందము తత్వమునెరిగిన వారిలో శ్రేష్ఠుడవైన ఓ మునీశ్వర, యజ్ఞక్రియ వలన లేక ప్రజాతిశయం వలనన, యోగాన్ని పాటించటం వలనన, సాంఖ్యాన్ని ఆదరించటం వలనన ఏ విధంగా పరబ్రహ్మ పదమైన మోక్షమును పొందవచ్చును? చంపకమాల. అట్లా సుకుడడిగేసరికి వ్యాసమునీంద్రుడతడితో ఇట్లా అన్నాడు. విపుడు చెప్పిన యజ్ఞాదులన్నీ బ్రహ్మపద ప్రాప్తికి ఉపకరించే శ్రేష్టమైన సాధనాలే. అంతేకాక విశిష్టమైన తపస్సు, ఇంద్రియ నిగ్రహం, రాగలోభ నివారణ మొనర్చే చాతుర్యం, దృఢమైన విద్యకల పుణ్యాత్ముడు తప్పక బ్రహ్మపదాన్ని పొందుతాడు. కందము కల్మషరహితుడవైన ఓ సుకుడా, అందులోనూ ఒక విశేషం చెప్పుతాను వినుము. శ్రోత్రం మొదలైన 5 జ్ఞానేంద్రియాలు పరతత్వ దర్శనానికి ఆటంకాలుగా ఉంటాయి. వాటిని నిరోధించివేస్తే బ్రహ్మప్రాప్తికవసరమైన మనోనైపుణ్యం చక్కగా విరాజిల్లుతుంది. కందము జీవుడు ప్రయత్నిస్తే మనస్సును నిగ్రహించగలడు. నిగ్రహించబడిన మనస్సు ఇంద్రియాలను నియమించగలదు. అప్పుడు శబ్దాదులైన విషయాలు తొలగిపోతాయి. అంతటా అభిలషించిన బ్రహ్మప్రాప్తి రూపమైన మోక్షం సిద్ధిస్తుంది. ఆటవెలది పాపరహితుడవైన ఓ సుకుడా, నేత్రం, శ్రోత్రం మొదలైన ఇంద్రియాలకు బుద్ధి గోచరించేది కాదు. బుద్ధి వలననే రూపశబ్దాదులైన గుణాలతో ఏమాత్రం సంబంధము లేని పరతత్వం స్పష్టంగా గోచరిస్తుంది. చంపకమాల. విప్రాదులలో అంతరాత్మైన పరిశుద్ధమైన పరమాత్ముడిని చూచే పండితులు విద్యావినయ సంపన్నుడైన విప్రుడియందు, గోవునందు, ఏనుగునందు, పోకకు కూడా కొరగాని కుక్కయందు, కుక్క మాంసం వండుకొని తినే చండాలుడియందు సమదృష్టి గల్గువారవుతారు. కందము ఆ పరమాత్మ చరాచర ప్రాణులన్నిటిలో ఉన్నాడు. ఆ పరమాత్మలో ఆ ప్రాణులన్నీ ఉన్నవి. ఇట్లా ఒకదానిలో ఒకటి అవి పరస్పరం కలిసి ఉన్నాయని గ్రహించటమే బ్రహ్మపద ప్రాప్తిని సమకూరుస్తుంది. తేటగీతి ఆత్మకు క్షరమని, అక్షరమని 2 మూర్తులున్నాయి. క్షరం సమస్త ప్రాణులలోనూ మూతమన్న పేరుతో ఉంటుంది. రెండవదైన అక్షరం అమృత మనబడి స్వర్లోకంలో ఉంటుంది. పండితుడైనవాడు పై క్షరాక్షరాలను రెండింటినీ వేరు వేరుగా గ్రహిస్తాడు. కందము కాలం ఈ అన్ని లోకాలను పచనం చేసి వేస్తున్నది. ఆ కాలాన్ని పచనం చేయటం ద్వారా ఎవడు జయించగలడో వాడు మాత్రమే జరామరణాలు లేని శాశ్వతుడైన అక్షరపురుషుడిని చూడగలడు. తేటగీతి సుఖ వినుము. 9 ద్వారాలు గల శరీరమనే నగరంలో హంసుడనే ఆత్మ భాసిస్తున్నాడు. శ్రేష్ఠులైన యోగులు ఆ ఆత్మనే అక్షరుడని, అమృతుడని అంటున్నారు. యోగ్యమైన సాధనాది సత్కార్యాలు ఆచరిస్తూ వైరాగ్యపరుడైనవాడు ఆ అక్షరతత్వాన్ని గ్రహించగలడు. వచనము
ఈ రీతిగా చెప్పి పరాశరపుత్రుడైన వ్యాసమునీంద్రుడు మళ్లీ శుకుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి, పాపరహితుడా, ఇంకా చెప్పుతాను వినుము. యోగులైన వారికి కామం, క్రోధం, భయం, నిద్ర, లోభం అనేవి చాలా నిందించదగిన చెడు గుణాలు. కాబట్టి అచంచలమైన అవధానంతో ఈ 5 దుర్గుణాలను పరిత్యజించాలి. శార్దూల విక్రీడితము. ధీసంపదచేత పూజింపదగిన ఓ శుకుడా, పండితుడు దృఢచిత్తంతో సంకల్పాన్ని వదిలి కామాన్ని వదిలించుకుంటాడు. సత్వగుణాన్ని చింతించటం ద్వారా నిద్రమోహాన్ని నశింపజేస్తాడు. ప్రాజ్ఞులను సేవించటం వలన లోభాన్ని తొలగించుకుంటాడు. శమంతో కోపాన్ని విసర్జిస్తాడు. ఏమరుపాటు లేనివాడై భయాన్ని జయిస్తాడు. తేటగీతి, కుల్శ్రేష్ఠుడవైన ఓ శుకుడా, జాగరూకుడై ఏమరుపాటు లేని వాడు శిస్నోదరాలను ధీరతతోనూ, హస్తపాదాలను చూపుతోనూ, నేత్ర శ్రవణాలను శుద్ధచిత్తంతోనూ, మనోవక్కులను నిర్మలమైన విద్యతోనూ కాపాడుకుంటాడు. వచనము. ఇంకా ఒక మార్గం వివరిస్తాను. తేటగీతి, ఇంద్రియాలలో ఒక్కటైనా నిగ్రహానికి లొంగక తప్పించుకొంటే చాలు. ఆ రంధ్రం ద్వారా ప్రజ్ఞ మొత్తం జారిపోతుంది. అందువలన మొదట చిత్తాన్ని నిరోధించాలి. ఆపై శ్రవణాదులైన పంచేంద్రియాలను నిరోధించాలి. కందము. మనస్సును, ఇంద్రియాలను తనలో నిగ్రహించుకొంటే తాను వివేకి అవుతాడు. ఆపై ఏ విధమైన దోషం లేనివాడై పొగలేని అనలంవలే వెలుగొందుతాడు. మత్తేభము. ఇతరులు తనను సమ్మానించినా, తనకు అపకారం చేసిన సంతోషాన్ని, కోపాన్ని పొందకుండా ఏ విధమైన చిత్తక్షోభకు గురికానివాడై చిత్తమును ఏకాగ్రం చేయటానికి ఒక శూన్యమైన ప్రదేశంలో, కొండగుహలు, విజనములైన అడవులు, దేవాలయాలు మొదలైన ప్రదేశాలలో నివసించాలి. కందము. యోగి సమలోష్టాస్మకాంచన అన్నట్లు రాయిని, బంగారాన్ని సమదృష్టితో చూస్తూ సమాధినిష్ఠుడై 6 మాసాలు గడపగలిగితే శబ్ద బ్రహ్మాన్ని అతిక్రమిస్తాడు. కందము. పుత్ర, యోగి శబ్ద బ్రహ్మాన్ని దాటి 3 లోకాలలోనూ జననం లేనివాడు, శాశ్వతుడైనవాడు, నిశ్చలమైనవాడు, సనాతనుడు, ముసలితనం లేనివాడు అయిన పరమాత్ముడిని దర్శిస్తాడు. వచనము. వ్యాసుడా రీతిగా చెప్పేసరికి అది విని శుకుడతడితో వేదం కర్మలు చేయాలని, వదలాలని 2 రకాలుగా చెప్పుతున్నది. ఈ పద్ధతులు 2 అన్యోన్యం విరుద్ధంగా ఉన్నాయి. ఇందులో ఏది చేస్తే ఏ గతి లభిస్తుందో స్పష్టంగా తెలియజేయమని అడిగాడు. అందుకు వేదవ్యాసు ఈ విధంగా చెప్పాడు. ఆటవెలది. పాపరహితుడా, విను. కర్మమార్గం ప్రవృత్తి అని, కర్మరహిత మార్గం నివృత్తి అని చెప్పబడతాయి. ఇందులో మొదటిది బంధం కలిగించేది, రెండవది విడుదల కలిగించేది. అందువలన జ్ఞాన సంపన్నులైన వారు కర్మమార్గంలో ప్రవేశించరు. కందము. కొందరు కర్మలు చేయటమే మంచిదంటారు. కాని వారు చావుపుట్టుకలను పొందకుండా తప్పించుకొనలేరు. ఎల్లవేళలా నిష్కర్మతా మార్గాన్ని అనుసరించేవారు గొప్ప ఆనందం పొందుతారు. ఆటవెలది. కర్మ చిత్తశుద్ధిని కలిగించినప్పటికీ అవిద్యా స్వరూపమైనదే. దానిని వదిలిపెట్టటమే ఆత్మవిద్య అయి ఉన్నది. మోక్షమిచ్చేది కూడా ఆ కర్మత్యాగమే. ఉత్పలమాల. కుమార, కర్మమార్గానికి ఫలంగా లభించే శోభనమైన సంపద గుమ్మడి పువ్వు తేనెను, బావిని, చంద్రరేఖాకాంతిని పోలినది. నిర్మలమైన నైష్కర్మ్య మార్గమనబడే విద్య తేనెతెట్టెను, నదిని, నిండు చంద్రబింబమును పోలినది. అది అధిక పరిపాకం కలిగి ఫలానికి మూలమైనదై ఎడతెగని సుఖస్థానమై ఉన్నది. వచనము. కర్మచేత సాధ్యం కాక విద్యచేత మాత్రమే సాధించదగిన పద్ధతి ఏదో తెలియపరుస్తాను. కందము. ఏకరేఖామాత్రుడైన చంద్రుడితో సమానుడు జీవుడు. జీవుడి అజ్ఞానం చంద్రుడి కృష్ణపక్షంతో సమానమైనది. కృష్ణపక్షం గడిచిపోతే చంద్రుడు పరిపూర్ణతను సంతరించుకుని భాసిస్తాడు. అట్లాగే అజ్ఞానమనే కర్మమార్గం గడిస్తే జీవుడు విద్యానంద పరిపూర్ణుడై వెలుగొందుతాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. బ్రహ్మచర్యంబు బ్రహ్మ విద్యాప్రాప్తికి ముఖ్య కారణంబని చెప్పుట. వచనము. వ్యాసుడట్లా చెప్పగా విని శుకుడు విద్య ఎట్లాంటి వారికి లభిస్తుందో చెప్పుమని తండ్రిని అడిగాడు. అంతట వ్యాసమునీంద్రుడతనితో ఇట్లా అన్నాడు. తేటగీతి, విశాలమైన అరణ్యంలో వానప్రస్థులైన వారు నివసించే చోట ఉండి బ్రహ్మచర్యంతో సహా తపోనిష్ఠ అనుష్ఠిస్తూ సరి అయిన సమయంలో అక్కడి పర్ణశాలలకు పోయి భిక్ష పరిగ్రహించి భుజిస్తూ. కందము.
మానవమానాలకు శుభాశుభాలకు లొంగక ప్రజల కూటములలో చేరక ఉండటం మంచి వ్రతం. ఆ వ్రతం వలన అధ్యాత్మ విద్య అభివృద్ధి పొందుతుంది. ఆట వెలది. వ్యాసుడట్లా చెప్పగా శుకుడు మళ్ళీ ఇట్లా అన్నాడు, మునీంద్ర, వేదజ్ఞులు కర్మను పూర్తిగా వదలరా దని చెప్పుతున్నారు. ఆ కర్మను లేదా వారి మాటను ఆదరించకూడదా? ఈ సందేహం నివారించండి. వచనము. శుకుడట్లా అడిగేసరికి వ్యాసుడిట్లా అన్నాడు, కర్మను పరిత్యజించటము కద్దు, పరిత్యజించకపోవటము కద్దు. ఆ త్యాగాల విశేషాలను వివరిస్తాను. సీసము. తేటగీతి. నేను చెప్పేది వినుము అని వ్యాసుడిట్లా అన్నాడు. బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అనే 4 ఆశ్రమాలకు చెందినవారు శాస్త్రం విధించిన కర్మలు ఆచరించటం ద్వారా సిద్ధి పొందుతారు. 4 ఆశ్రమాల పద్ధతి 4 మెట్లతో నిర్మించిన నిచ్చెన వంటిది. చివరి గమ్యమైన మోక్షపదవి నధిష్ఠించటానికి బ్రహ్మచర్యాది క్రమపద్ధతి సులభమైన త్రోవ. బ్రహ్మచారి తన ఆయువులో మొదటి 4వ భాగమైన 25 సంవత్సరాల కాలం గురువు వద్ద భృత్యుడివలే సదా ప్రియంగా కర్మలు చేస్తూ ఉండాలి. గురువు భుజించిన తర్వాత భుజించాలి. గురువు పడుకున్న పిమ్మట ఆయన 2 పాదాలను తన 2 చేతులతో ఒత్తాలి. ఆయన నిద్రించిన తర్వాతనే తాను నిద్రించాలి. కందము. బ్రహ్మచారి నియమం పాటిస్తూ రసగంధాదులైన విషయాలపై మక్కువ లేనివాడే ఉంటాడు. గురువు బుద్ధికి తోచిన సమయాలలో ఆయన వద్ద వేదాభ్యాసం చేస్తూ ఉంటాడు. వచనము. ఇంతవరకు చెప్పింది బ్రహ్మచారి పద్ధతి. ఆ బ్రహ్మచారి గార్హస్థ్యం స్వీకరించినప్పుడు మెలిగే పద్ధతిని వివరిస్తాను. సీసము. తేటగీతి. బ్రహ్మచారి వినయంతో తన శక్తి కొలది గురువుకు దక్షిణ ఇచ్చుకోవాలి. ఆయన అనుమతి పొంది అధ్యయనానంతరం గృహస్థర్మాన్ని స్వీకరించటానికి అవసరమైన కార్యాలు నిర్వహించాలి. తరువాత పెండ్లి చేసుకొని దేవతలను, పితృదేవతలను క్రమంగా హవ్యకవ్యాలలో సంతృప్తిపరచాలి. అతిథులను సంతోషపెట్టాలి. బంధువులను పోషించాలి. సత్యం పలకాలి. తన భార్యందే అనురక్తుడై ఉండాలి. పుత్రులకు చక్కని శిక్షణ ఇవ్వాలి. క్రతువులు చేయాలి. ఇట్లా జీవితకాలంలో 1/5 భాగం గడపి గృహస్థుడి ధర్మం పాటించి అతడు కృతార్థుడవుతాడు. ఆ పిమ్మట అగ్నికార్యం విడువకుండా నిర్వహిస్తూ ధాన్యాలతో, ఫలములాలతో సన్యాసులను ఆదరిస్తూ వారు తినగా మిగిలిన అన్నాన్ని భుజిస్తూ తపస్సు చేయటం వానప్రస్థులైన వారి ధర్మమార్గం. కందము. ఈ విధంగా జీవితకాలంలో 1/5 వంతు వానప్రస్థ ధర్మాచరణతో గడపి ఆ తరువాత మిగిలిన 4వ భాగం కాలంలో సన్యాసాశ్రమానుగుణమైన ధర్మానుష్ఠానంలో శాంతచిత్తంతో ప్రవేశించాలి. వచనము. ఈ విధంగా 4 జీవితకాల భాగాలు గడవటం అనేది ఉత్తమమైన ధర్మపద్ధతి. మొదటి 3 కాలాంశాలలో చక్కని ప్రవర్తనలతో గడిపిన బ్రహ్మచర్యం మొదలైన 3 ఆశ్రమాలు క్రమపక్వత పొందాలి. ఆ పిదప 4వదైన సన్యాసాశ్రమం స్వీకరించటం ఉచితం. 4వ ఆశ్రమానికి చెందిన పద్ధతి ఎట్లాంటిదో వివరిస్తాను. సావధానంగా వినుము. సీసము. తేటగీతి. కుమార, సన్యాసాశ్రమం స్వీకరించినవాడు ఆత్మలోనే అగ్ని సమారోపణం కావించి ఆంతరంగికంగా యజనక్రియ నిర్వహించాలి. ఎవరితోనూ పొత్తుగాని కలహంకాని పెట్టుకొనకూడదు. అతడికి పరిగ్రహం తగదు. ముండిత శిరస్కుడై ఒక ఇంట నివాసం లేక ఏ చెట్టు మొదట్లోనో నివసించాలి. ఘటకపాలం చేతబట్టి ఏకాకిగా సంచరించాలి. కామానికి, క్రోధానికి, శోకానికి గురి కాకూడదు. నిందాస్తుతులను తనలో అణచివేసి ఇతరులతో ఏ వ్యవహారము పెట్టుకొనక భూమ్యాకాశాలంతటా తానే వ్యాపించి ఉన్నానని భావిస్తూ ప్రాప్తమైనది ఏదైనా తిని, ఏదైనా ధరించి, ఎక్కడైనా శయనించే స్వభావం కల ఆ యతిని దేవతలు బ్రాహ్మణుడు అని వ్యవహరిస్తారు. కందము. పాపరహితుడా, ఆ యతి పాములు తొలగినట్లు ప్రజల గుంపులను చూస్తే దూరంగా తొలగిపోతాడు. స్త్రీని శవంగా భావిస్తాడు. ఆ స్త్రీ తనను పాటిస్తే అది నరకంగా చిత్తంలో భావిస్తాడు. తేటగీతి. కుమార, సన్యాసి వలన ప్రాణులకు భయం లేదు కాబట్టి ప్రాణుల వలన అతడికి కూడా భయం లేదు. ఆర్యులైనవారు అన్ని దానాలు ప్రాణులకిచ్చే అభయప్రదానానికి సరిపోలవని చెప్పుతారు. ఆట వెలది. లోకంలోని జంతువుల అడుగులన్నీ ఏనుగు అడుగులో లీనమైపోతాయి. అట్లే సమస్త ధర్మాలు అహింస అనే ధర్మంలో లీనమైపోతాయి. కాబట్టి కర్మ పరిత్యాగం చేసిన వానికి కూడా భూతదయ చాలా ఉచితమైన గుణంగా భాసిస్తుంది. వచనము.
అందువలన కందము ఆ సన్యాసి లోకాలకన్నిటికీ శరణ్యమై ఉంటాడు. అతడి చిత్తం అమృతంతో తడిపినట్లు చల్లగా శ్రేయోదాయకంగా ఉంటుంది. అతడు దేనిని అంటక ఇట్టివాడు అని ఊహించరానివాడై ఆకాశంవలె ఉంటాడు. వచనము అని చెప్పి వ్యాసుడు మళ్ళీ ఈ విధంగా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శాంతిపర్వము పంచమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.